అందరికీ నమస్తే అండి. ఈరోజు మనము చక్కగా టమాటీ సూప్ రెడీ చేసుకుందాము. ఇది కావాల్సిన పదార్థాలు: టమాటీలు నేను కట్ చేసేసి మిక్సీ కొట్టేసానండి. దేశవాళీ టమాటీలు కొట్టేసి ఇది కళాయిలో వేసేసుకున్నాను. ఆ గుజ్జుని మంచిగా కొట్టేసి దాన్ని చిన్న పసుపు వేసి మరగబెడుతున్నాను. ఇప్పుడు సాల్ట్ కొంచెం కారం వేసి కూడా చక్కగా మరగబెడుతున్నానండి. ఇది ఇటువంటి ఇడ్లీలోకి కానీ ఉప్మాలోకి కానీ మామూలుగా రైస్తో కూడా తీసుకోవచ్చండి. టమాటీలు చాలా చవకగా ఉన్నాయి. దేశపాలి టమాటీలు దిగిపోయాయి కదా మన టమాటీలు, అందుకు నేను సూప్ రెడీ చేస్తున్నాను. చూడండి చక్కగా మరుగుతుంది. అది కొంచెం దగ్గర అయ్యే వరకు మరగాలండి. మర్చిపోకండి, టమాటాలు మిక్సీ కొట్టేసుకోండి మెత్తగానా చక్కగానా. బెంగళూరు టమాటా అయితే వేరేగా ఉంటుంది. దేశవాళీ టమాటా చక్కగా మిక్సీ కొడితే నీట్గా కొంచెం చూసి ఎంత బాగా వచ్చేస్తుందో. వచ్చేసిన తర్వాత దాన్నే నేను పసుపు వేసి పొయ్యి మీద పెట్టేశాను. మరిగింది మాట. దానిలో నేను ఉప్పు కారం అన్నీ వేసేసాను. అది బాగా మరుగుతుంది. ఈ లోపు నేను పోపులు, జీలకర్ర, కొంచెం మెంతులు, శనగపప్పు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు కూడా, కరివేపాకు పోపు రెడీ చేసుకున్నాను. దీనికి ఇంపార్టెంట్ పోపేనండి. మీరు ఇది మరిగేటప్పుడు టేస్ట్ చూసుకోండి. ఉప్పు అది సరిపడనా, కారం తక్కువ వేసుకోండి. ఎందుకంటే రైస్లోకి కానీ టిఫిన్ ఇడ్లీకి కానీ ఉప్మా కూడా వేసుకోవచ్చు. కానీ పోపు నేను పొయ్యి మీద పెట్టేసాను అలాగనా. అందులో నూనె వేసుకున్నాను. చూడండి ఇప్పుడు అది చక్కగా వేగిపోవాలి. బాగా వేగిన తర్వాత పోపు పెట్టుకుంటే సూపర్గా ఉంటుందండి. టమాటీ సూపు ఎక్సలెంట్గా ఉంటుందండి. మనం టమాటీ రసం కూడా అంటామండి, టమాటా సూప్ అంటున్నాం ఇప్పుడు. అది చక్కగా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి టేస్టీగా తినడానికి. ఇప్పుడు చక్కగా మన దేశవాళీ టమాటా దిగిపోయాయి కదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా నేను వేసుకొని మరగబెట్టుకున్నాను. చూసారు చిక్కబడింది కదా. ఇప్పుడు పోపు పెట్టుకుంటే సూపర్ అండి. చూడండి ఎంత బాగుందో అంత బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను ట్రై చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ చూస్తే ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేసి సపోర్ట్ చేయండి మర్చిపోకండి. నాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి కొంచెం. చక్కగా మంచి మంచి వంటలు చూపిస్తాను మీకు నేను ఇలాగే. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు కూడానండి. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు.